హాయ్ ఫ్రెండ్స్. మన సనాతన ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం బలంగా నమ్ముతాం. దీనికి గల కారణాలు వేరు వేరు పురాణాల్లో, వేరు వేరు ఇతిహాసాల్లో కూడా రచించబడింది. మన పురాణాల్లో ఏ సంఘటన జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. కృష్ణుడు పుట్టక ముందు దేవకి వసుదేవులకు 6 సంతానం కలుగుతుంది. వారి వృత్తాంతం ఏంటన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్తి వీడియోలోకి వెళ్తే, ఒకసారి శ్రీకృష్ణ బలరాములు ద్వారావతి ఉన్న సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అలాంటిది సామాన్యంగా యుగాంతాన ప్రళయకాలాన మాత్రమే సంభవిస్తుందన్న విశ్వాసం వాళ్ళ ప్రజల్లో ఉంది. కురుక్షేత్రంలో శామంత పంచకటానికి చేరుకున్నారు. పరశురాముడు మదోన్మత్తులైన రాక్షసులు సంహరించిన సందర్భంలో వారి రక్తంతో ఏర్పడిన మడుగులు 5ంటికి శామంత పంచకము అని పేరు. క్షత్రియులను సంహరించి ఈ నేలని రక్తపాతంతో సృష్టించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ పరశురాముడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి యాదవులందరూ తరలి వెళ్ళారు. మత్స్య, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంబోజ, కేకయ, ముద్ర, కుంతి, ఆవర్త, కేరళ దేశాధిదేశులందరూ ఇక్కడికి సమావేశమయ్యారు. వాళ్ళందరూ శ్రీకృష్ణుని సందర్శించి సత్కరించారు. శ్రీకృష్ణ బలరాములు కూడా వాళ్ళను యథోచ్ఛంగా గౌరవించారు. అప్పుడు వాళ్ళందరూ ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, ప్రపంచంలోని మానవులందరిలోకి యాదవులు మాత్రమే ధన్యులు. వారి జన్మలవి పవిత్రమైనది. శ్రీకృష్ణుడు అన్ని వేళలా వారి మధ్యే ఉంటాడు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆయన దర్శించడం యోగులకే సఖ్యం కాదు. అలాంటిది యాదవులు పిలిస్తే పలుకుతాడు. ఆయనను మీ మధ్య నిలుపుకొని నిర్వాచారంగా జీవిస్తున్న మీరు చాలా అదృష్టవంతులు అని పలు విధాల నల్లనయ్యను ప్రశంసించారు. యశోదనందులకు, దేవకి వసుదేవులకు వారు ప్రణాళమిల్లారు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు బలరామకృష్ణులను గుండెలకు హత్తుకున్నారు. దేవకిదేవి బలరామకృష్ణులకు దగ్గరకు పిలిచి, నాయనలారా, మిమ్మల్ని పొగడాలో పొగడకుండా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. మీకు నమస్కరించాలో లేక బిడ్డలకి చేయకూడదు కదా అని మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి కన్నుల పండుగగా చేసుకోవాలో తెలియటం లేదు. మీరు ఏమనుకోకపోతే ఒకే ఒక కోరిక కోరతాను. మీరిద్దరూ మరణించి మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డల్ని కూడా ఒక్కసారి తెచ్చి చూపించండి అంటూ బోరున ఏడ్చింది. బలరామకృష్ణులు ఆమెకు ఓదార్చి యోగమాయ ప్రభావంతో వెంటనే సుతలానికి వెళ్లారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్లకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళని అర్చించి కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు. అప్పుడు బలరామకృష్ణులు బలి, పూర్వం స్వయంభువు మన్వంతరంలో మరీచికి ఊర్ణ అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభవు, కృణి అనే 6 కుమారులు ఉండేవారు. వాళ్ళందరూ దేవతలే. వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు. అలా శపించబడ్డ ఆ ఆరుగురు అలా శపించబడ్డ ఆ ఆరుగురు హిరణ్యకశిపుడి జన్మించాల్సింది. కానీ యోగమాయ ప్రభావం వలన వాళ్ళు దేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళని కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. మా తల్లి దేవి వాళ్ళని చూడాలనుకుంటుంది. ఆమె కోరికను తీర్చడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు మా వెంట వస్తే వాళ్ళకు శాప విముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజవాసం చేరుకుంటారు అని చెప్పారు. బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తన తల్లికి చూపించి ఆమెకి ఆనందం కలిగించారు. ఆ ఆరుగురు కృష్ణుని స్మరించి తన పాపాలను తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు. ఏనాడో మరణించిన తన కుమారులను తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం దేవికి ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా శ్రీకృష్ణుని లీలా అని గ్రహించింది, పరవశించింది పోయింది. ఇది ఈనాటి టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.